UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నాకు తెలిసి ఆయనకు తెలిసినట్టు పాజెస్ని వాడడం సార్. హీ యూజెస్ పాజెస్ లైక్ బ్రిలియంట్గా వాడతారు. ఎక్కడ మామూలుగా డైలాగ్ తర్వాత డైలాగ్ చెప్పాలి అన్నది ఒకటి మైండ్లో ఉండి చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటారు. బట్ నేను ఇంతసేపు కొంచెంసేపు ఏం చెప్పాను నేను అని చెప్పి పాజెస్ చాలా బాగా వాడతారు అన్న మీరు. రియల్లీ మర్చిపోయిన వెంటనే ఏంటంటే వేరే యాక్టర్ ఆర్టిస్టిక్ పాజ్ ఇచ్చి అలా పక్కకు ఒకసారి చూసి చెప్పరా ఏడి ప్రాంప్టింగ్ కోసం వేరే కట్ అంటే మొదటి నుంచి చెప్పాలి. మర్చిపోవడం అనే డైలాగు నువ్వు నాకు తెలిసి అడగొచ్చు ఎక్కడన్నా కానీ అక్కడ 3 పేజీలు 4 పేజీలు చేసే కామెడీ కూడా చేయనీడంటండి. ఫన్ కావాలన్నారు ఇంటర్వ్యూలో, నేనేదో ఫన్ చేస్తున్నాను. నచ్చట్లేదు అన్నమాట. మన ఇద్దరు ఫ్రెండ్షిప్ జెలసీ వస్తుంది. ఆ రోజు కూడా గుర్తుందా? మా ఇద్దరు ఫ్రెండ్షిప్ మీద జెలసీ ఉంది. ఓ రోజు ఇద్దరం కలిసాం. మనది టిల్లు 2కి ప్రీ రిలీజ్ సక్సెస్ ఫంక్షన్కి వెళ్తున్నాను. పిలవడానికి వచ్చాడు, ఉన్నాడు అక్కడ. మాట్లాడుతున్నాను. మాట్లాడిన తర్వాత విశ్వక్ గుర్తొచ్చాడు. విశ్వక్ ఫోన్ కొట్టా. విశ్వక్ ఎక్కడున్నావు అంటే, అన్న ఇక ఈయనే ఉన్నా ఆఫీస్లో. అంటే మీరు ఎక్కడున్నారు? నేను ఆఫీస్లో ఉన్నా. సిద్ధు ఉన్నాడు ఇక్కడ అంటే, నాకంటే ముందు ఆయన్ని పిలిచినవులే అన్నా నువ్వు అంటా. నేను పిలవడమే చిచ్చి. మనం బాగా ఉక్రోషం, జెలసీ. అందుకే ఇప్పుడు జెలసీ ప్రదర్శిస్తున్నాడంట. కామెడీ కూడా చేయనివ్వట్లేదు. నా బ్రాండ్ ని డౌన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు సార్. నేను ఆయన పాజుల గురించి బ్రహ్మాండంగా మాట్లాడుతున్న డైలాగ్ మర్చిపోయినావు అంటే, ఆయన జాపనీసే మర్చిపోలేదు. అమ్మా అంటే మనకు అనిపించింది మాట్లాడడం కాదు కదా, అక్కడ ఉన్నది కదా మాట్లాడాలి. నాకేమో ఐ మీన్ డైలాగ్ చూస్తున్నప్పుడు కొన్ని ఐ థింక్ ఇట్స్ అంటే ఎవ్రీ యాక్టర్ ఇస్ వెరీ న్యాచురల్. విశ్వక్ నాకు కొంచెం అనిపిస్తుంది అట్లా. ఇక్కడ కొంచెం అలా ఉంటే బాగుంటుందేమో అని ఇన్స్టింక్టివ్ అనుకోవడం చేయడమే. నాకు అసలు డైలాగే లేకుండా మీరు ఇరగ్గొట్టేసిన సీన్ నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్. అరవింద్ సమేత కార్లో సీన్. అది ఎప్పుడన్నా నార్మల్గా జస్ట్ అది పెట్టుకొని చూస్తుంటా అప్పుడప్పుడు. ఇట్స్ వన్ ఆఫ్ ద బ్రిలియంట్ పీసెస్. మీరు చాలా చేసిర్రు, చాలా సినిమాలు చాలా చేసిర్రు. దట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీన్. ఈ షో నాకు తెలియనోడు ఎవడన్నా, వేరే భాషోడు, ఇంగ్లీష్ వాడు ఎవడన్నా కనిపిస్తే నేను చూడు మా యాక్టర్ ఒక సీన్ చూపిస్తాను నీకు అని చెప్పి పెట్టి చూపించే సీన్ మీద ఫస్ట్ అదే. నేను ఇట్ డజంట్ హ్యావ్ ఎ లాంగ్వేజ్ కదా, సో డైరెక్ట్ చూపిస్తాను నేను అది.